సో మీతో పాటు పాడినటువంటి కళాకారుని మన మధ్యలో లేనటువంటి సాయి చంద్ గారిని గుర్తు చేసుకుంటూ ఒక చిన్న పాట. సాయి చంద్ మన దగ్గర లేకపోవచ్చు, తను పాడిన వందల వేల పాటలు నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. సో మీ బంజారా లాంగ్వేజ్ పాట మాకు పాడు. మీరు తీజ్ అప్పుడు పాడుతూ ఉంటారు పాటలు. తీజయాడి జూరలో నచాయి రే జమ్మరి మాహు సేరి వేరి సో మీరు కూడా మలి దశ ఉద్యమం కావచ్చు, తొలి దశ ఉద్యమం కావచ్చు, ఎన్నో ఉద్యమాలకి మీరు కూడా పోరాటాలు చేసి అక్కడ పాట పాడినలు మీరు గజ్జ కట్టుకున్నారు. సో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. సో మీతో పాటు పాడినటువంటి కళాకారుని మన మధ్యలో లేనటువంటి సాయి చంద్ గారిని గుర్తు చేసుకుంటూ ఒక చిన్న పాట. నిజంగా సాయి చంద్ అన్నను నా జీవితంలో తనకు నాకు కొంచెం జర్నీ కూడా జరిగింది. స్టార్టింగ్లో నేను అంటే పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ చాలామందికి నేనే క్యాసెట్లు చేసేవాడిని. అప్పుడు సాయి చంద్ అన్న, భిక్షన్న, అప్పుడు గజ్వేల్ వేణన్న స్టూడియో గజ్వేల్లో ఉండేది. అక్కడ నాకు ఒక పాటలు అంటే తన మంచి రైటర్ సింగర్ అన్న, నాకు ఒక 4 పాటలు కావాలన్నా అంటే పాపం ఒకనాడు పోయి పాడుకొని, ఇప్పుడు కదా దాదాపు ఒక 20 years ముందు అని అనుకుంటాను, 20 దాదాపు మ్యాక్సిమం తీసుకొచ్చి పాటలు ఇచ్చిన రోజులు. ఆ వ్యక్తి నేను అనుకున్నాను అప్పుడు ఎమ్మో గింత మొండోడా అనుకున్నాను. బాగా పట్టుదల కసి. దాని తర్వాత మేము జర్నీలో తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేయడము. తర్వాత ఆట ప్రోగ్రామ్కి ఇద్దరం అమెరికా పోయినప్పుడల్లా ఇద్దరం, ఆయన నిజంగా నాతో పంచుకున్న ఇద్దరిది ఒకటే బెడ్, ఒకటే రూమ్. అమెరికా ఆట ప్రోగ్రామ్ కానీ టాటా ప్రోగ్రామ్ కానీ చాలా ఆయన, నేను, ఇక మిట్టపల్లి సురేందర్. ఆ జర్నీలో బాగా ఆయన చెప్పుకునే విషయాలు నాకు. కానీ ఇంత తొందరగా తను ఇంత మంచి కంఠం, ఇంత మంచి కోకిల వరం, ఒక పాలమూరు ఆణముత్యం, ఇంత తొందరగా ఇతడిని కూడా కళలో కూడా రావద్దు. కాకపోతే సాయి చంద్ మన దగ్గర లేకపోవచ్చు, తను పాటలు వందల వేల పాటలు మార్కెట్లో ఉన్నాయి. కళాకారుడు అదృష్టవంతుడు ఏంటంటే, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక పొలిటికల్ అన్న చనిపోతే తను ఒక విగ్రహంగా ఊరి మధ్యనో ఒక ఏదో తన విగ్రహాలు పెడతారేమో, కానీ కళాకారుడు మాత్రం చనిపోయిన దేహంగా లేకపోయినా మాత్రం పాటగా మాత్రం ప్రజల నాలికలోనే ఉంటాడు. ఆ పాట ప్లే చేసినప్పుడల్లా గుర్తొస్తుంది. అందుకే శంకరన్న నిజంగా సారంగ పాడిన, మన శంకరన్న సారంగ పాడిన జానపదమును చేసిన వాళ్ళు, తర్వాత ఇప్పుడు మన సాయి చంద్, ఇలాంటి గొప్ప కళాకారులు ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటారు, ప్రజల నాలికలో ఉంటారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దేహంగా లేకపోయినా వాళ్ళ ఆత్మ మాత్రం ప్రజల పాటతోనే ఉంటుంది. అందుకంటే దండాలే సాయన్న పాటమ్మ దండాలన్న, దండాలే సాయన్న. ఎందుకంటే ఎక్కడున్నా తన ఆత్మ శాంతించాలి. సాయన్న గురించి నిజంగా ఒక్కటి కాదు, ఆయన ఎన్ని పాటలు. నీ మనసు ఎంత గొప్పదే నానా, ఒక్కటి కాదు చాలా పాటలు తనవి. అంతే. ఇక ఆ కవిని కదిలిస్తే కొంచెం మళ్ళీ నేను దుఃఖంలో, నాకు ఎందుకంటే తనతో చేసినటువంటి జర్నీ అది నేను తట్టుకోలేను. కనుక సాయన్న ఎక్కడున్నా నీ ఆత్మ శాంతించాలన్నా, నువ్వు నీ కుటుంబాన్ని ఎప్పుడు ఆ దేవుడు చల్లగా చూడాలి. మీరు ఎక్కడి నుంచే ఏడున్నా సరే మీ దీవెనలు మీ కుటుంబం పైన ఉండాలి, మీ ఆత్మ శాంతించాలి సాయన్న. సో మిట్టపల్లి సురేందర్ గారితో ఎలా ఉంటుంది మీకు అనుబంధం? మేము జాన్ జబ్బా, మిట్టపల్లి సురేందర్ మామ అనుకుంటాం. స్టార్టింగ్ నుండే మిట్టపల్లి సురేందర్ మామ గొప్ప మంచి రైటర్ మన తెలంగాణలో. బతుకమ్మ పాటలకి ఒక బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చా? ఒక్కటని కాదు, ముక్కు సూటి వ్యక్తి, ముక్కు మీద కోపం ఉంటుంది. నచ్చితే నచ్చదు, ప్రాణం ఇచ్చేస్తారు. ఏదన్నా నచ్చలేదనుకో ముఖం మీద చెప్పేస్తారు. హార్ట్ఫుల్గా గొప్ప రైటర్. ఒక్కటని కాదు. ఒక మంచి బతుకమ్మ పాట పాడండి, ఇంకా నెక్స్ట్ మనలోకి బతుకమ్మ ఆడుకోవడానికి గుర్తు చేసుకుంటూ. రామ 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 ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, అన్నలు గదలే ఉయ్యాలో, అక్కలు గదలే ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో అంటే ఉద్యమంలో వాడుకున్న పాటలు ఇవన్నీ. ఇప్పుడు సడన్ లో బతుకమ్మ అనగానే ఏదేమన్నా సరే ఒక్కటని కాదు చాలా పాడుకున్నాం. అంతే. ఇక దేవుడి దేవల్ల దేవుడు అన్ని పాటలు పాడించిండు, అన్ని పాడి. సో ఇప్పుడు అంటే మెలోడీ మీరు పాడగలుగుతారు? ఎప్పుడైనా మూవీస్కి మెలోడీస్ పాడడము అన్నీ వాడతాను. ఇప్పుడు ఒక అంటే ఫోక్లో ఎన్ని లాంగ్వేజెస్లో పాడతారు మీరు? నేను ఒక 4-5 లాంగ్వేజ్లో పాడతాను. సో మీ బంజారా లాంగ్వేజ్ పాట మాకు పాడు. మీరు తీజ్ అప్పుడు పాడుతూ ఉంటారు పాటలు. అయితే భిక్షునాయక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో నేను మంగ్లీ పాడిన పాట బాగా హిట్ అయింది. ఇప్పటికీ 33 millions. ఓ సూపర్. అసలు మామూలుగా కాదు అది.
ఇప్పుడు దానికి శేఖర్ మాస్టర్ లాంటి పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్లు అందరూ దాని మీద రీల్ చేసిరు. ఓ రుంగళమా అనుకుంటా, అది బాగుంటుంది. తిజయాడి జూరులో నచాయి రే జమ్మరి మాము సేరి వేరి ధిమి ధిమి నా జరా ధిమి నాచ్ ఏ బాయి గమ్మకో జమ్మకిరో నాచ్ ధిమి ధిమి నా జరా ధిమి నాచ్ ఏ ఆడి ఏడి కేడిరో నాచ్. అది బాగా బిక్షునాయక్ అభిషేక్. సో ఇంకా రిథమ్ మ్యూజిక్ తో ఇంకా హైలైట్ గా వచ్చేస్తారు. అది సూపర్, అది మామూలుగా కాదు. ఇప్పటికీ నా ఛానల్ ఆ పాట బిక్షునాయక్ అఫీషియల్లో. అది ఇంకా బిక్షునాయక్ పాటలు మీరు వినాలనుకుంటే బిక్షునాయక్ అఫీషియల్ అని చెప్పి బంజారా తెలుగు పాటలు ఉంటాయి. రీసెంట్గా బిక్షునాయక్ ఫోక్ బ్యాండ్ అని చెప్పి అమెరికాకి పోయిన తర్వాత అమెరికా గడ్డ మీద మొట్టమొదటికి పల్లె పాటను మనం వినిపించే అవకాశం టాస్క్ అనే ఆర్గనైజేషన్ అక్కడ అమరేందర్ రెడ్డి సార్ వారి ఆశీర్వాదంతో 16 మంది కళాకారులను పల్సర్ బండి ఝాన్సీ, పల్సర్ బండి రమణ, దాని తర్వాత మౌనిక, మన పుష్ప సినిమాలో పాడిన మౌనిక, పేరిణి రాజ్ కుమార్, మన ప్రధానమంత్రి గారి దగ్గర ప్రోగ్రామ్ చేసిన పేరిణి రాజ్ కుమార్, ఇంకోటి పాలమూరు నుండి సుజాశ్రీ యాంకర్ సింగర్ ఆ అమ్మాయి, దాని తర్వాత రమేష్ మాస్టర్, మళ్ళీ లైవ్ ఆర్కెస్ట్రా సాయి చంద్ గారి టీం, ఆర్కెస్ట్రా టీం వాళ్ళని కూడా అందరినీ, మళ్ళీ సింగర్ లక్ష్మి కూడా వీసా చేయించాను, మళ్ళీ మన జానీలు వీళ్ళందరికీ షరీఫ్ వీళ్ళందరికీ మనకు 16 మంది ప్లాన్. దేవుడి వల్ల అమెరికా గడ్డ మీదనే ఆస్కార్ అవార్డు ఇచ్చినటువంటి హాల్ ఏదైతే ఉందో త్రిబుల్-ఆర్కి ఆస్కార్, అదే హాల్లో మేము ఈవెంట్ చేయడం జరిగింది. ఓ సూపర్. అది అసలు అందులో పల్లె జానపదాన్ని ఆ హాల్లో పాడే అదృష్టాన్ని టాస్క్ టీం అమరేందర్ రెడ్డి సార్ వాళ్ళ టోటల్ కమిటీకి నిజంగా మీ తరఫున మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాను. ధన్యవాదాలు సార్. ఎందుకంటే పల్లె పాటను బతికించడానికి వాళ్ళు చేసిన అది మామూలుగా కాదు. నా జీవితంలో మర్చిపోలేను. 45 రోజులు 12 స్టేట్లలో ప్రోగ్రామ్ ఇప్పించింది మాకు అమరేందర్ రెడ్డి సార్. 45 రోజులు 45 డేస్. అది మా అమరేందర్ రెడ్డి సార్కి రుణపడి ఉంటాను తప్పనిసరిగా. మళ్ళీ రేపు మన మే 24th, 25th, 26 సియాటల్లో TTA తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళతో ప్రోగ్రామ్ అక్కడ జరుగుతుంది. దానికి కూడా వెళ్తాను అనుకుంటా. అదొకటి ఉంది. దాంతోపాటు జూన్ 7, 8, 9 అమెరికా అట్లాంటాలో ఆట ప్రోగ్రామ్ అమెరికా తెలంగాణ అసోసియేషన్ వాళ్ళ ఆట వాళ్ళది. ఆ ఈవెంట్ కూడా ఉంది. హైదరాబాద్ అంతా ఏలేసి ఇప్పుడు మళ్ళీ అక్కడ ఆ దేశాలను ఏలుతున్నారు అన్నట్టు మీ పాటతో. ఏంటంటే మన NRI బిడ్డలందరూ వాళ్ళు పురిటిగడ్డకు మళ్ళీ రాలేరు. అక్కడే ఏడున్నా మన సంస్కృతిని మర్చిపోకుండా మన TTA కావచ్చు, ఆట కావచ్చు, మాట కావచ్చు, తానా కావచ్చు, నాట కావచ్చు, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ వాళ్ళు మన సంస్కృతిని మనకంటే గొప్పగా చేస్తారు. అక్కడ బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, ఏ దసరా కావచ్చు, దీపాలు కావచ్చు, ఏ పండుగ చేసినా మనకంటే చాలా గొప్పగా చేస్తారు. మన సంస్కృతిని బాగా ఇష్టపడతారు. అటువంటి కార్యక్రమానికి మాకు ఇన్వైట్ చేస్తారు కనుక ఇక అది అదృష్టంగా ఫీల్ అవుతాం. అందుకే ఈసారి ఆటకు TTAకు ప్రోగ్రామ్ కూడా వెళ్తున్నాను. సో ఒక 2 మంచి మీ బంజారా పాటలు పాడండి. ఓకే, మీ అందరి కోసం బంజారా పాట. బంజారా పాట తెలుగుని మిక్స్ చేసేస్తాను. రైట్ రెడీ? अरे रे कड़े माई दातली कोसड़ मेली पाटली केवड़े जारी चिए मांदी ए छोरी केवड़ी जारी चिए मांदी ए छोरी केवड़ी जात्री तिए मांदी ओ धोती माई डीरा रूमाले मासूम कतेरो के नीरे मांदा ए छोरा कतेरो के नीरे मांदा अरे मामारी छोरी रे लकड़ी न जारी रे सालते छोरा ने भाटा थी मारी रे मामारी छोरी रे नाजी राजी लकड़ी न जाती तोड़े लाई रे नाली रबाजी तोड़े लाई रे रजने रबाजी झरमर पानी मा गावड़ी चराती तोड़े लाई रे डोडी गाजे तोड़े लाई रे फूला गाजे रानी रानी नागा रानी मस्त गुन्नदे पिल्लानी लंगाबुनी मस्त गुन्नदे पिल्लानी लंगाबुनी మందులోడా ఓరి మాయలోడా మామరారా గోపి చిన్నవాడ. బాగా ఉంటుంది కదా, మన అందరం కలిసి చాలా అసలు హ్యాపీ. చాలా ఇవాళ మీ ఛానల్లో ఎన్ని మాటలు ఎన్ని పాటలు మీ ద్వారా. ఎందుకంటే లావణ్యను నేను చూసిన లావణ్య ఒక 15-16 సంవత్సరాల ముందు చూసిన లావణ్య, నాతోనే అప్పుడు ఈవెంట్గా వచ్చినటువంటి లావణ్య ఇవాళ నన్నే యాంకరింగ్ చేసి అంత స్థాయిలో ఎదిగినావు. ఇంకా నువ్వు గొప్పగా ఎదగాలి. మనస్ఫూర్తిగా దేవుడు నీకు నీ టాలెంట్కి ఇంకా గొప్ప స్థాయి రావాలని, ఇంకా గొప్ప పేరు సంపాదించుకోవాలని మీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు
వాళ్ళ పేరు ఇంకా Thank you so much. థ్యాంక్ యూ. మీ మీడియాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నా మాట పాట కార్యక్రమానికి సోషల్ పోస్ట్ టీవీ ద్వారా మీ ముందుకు వస్తుంది. ప్రతి ఒక్కరు సోషల్ పోస్ట్ టీవీని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, పల్లె పాటని కళాకారుల జీవితాలను ప్రతి ఒక్క గుడిసెకు గూడానికి చేరుకునేటట్టు వాళ్ళు చేసుకున్న ప్రయత్నంలో ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సోషల్ టీవీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నేను మీ భిక్షు నాయక్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా అండి. సో నేను చెప్పవలసిన అవసరం లేదు, మీరు మాటలు విన్నారు, పాటలు విన్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.